చూడండి మన క్రిస్పీ వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. చాలా టేస్టీగా అలసంద వడలు. ఈరోజు అలసంద వడలు ఎలా తయారు చేయాలో చూద్దామా? దానికి ఏమేమి కావాలో చూద్దాము. మీరు చూడండి ఎలా వేయాలి అనేసి. ఇవి మనము కడిగేటప్పుడు కానీ దాని ప్రాసెస్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజ్జా కిచెన్. ఈరోజు మన పిజ్జా కిచెన్లో అలసంద వడలు ఎలా తయారు చేయాలో చూద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. అలసందలు 1 kg, ఎర్రగడ్డలు 2 పెద్దవి తీసుకున్నాను, ఇలా లావుగా చాప్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. పచ్చిమిర్చి మీకు ఎంత స్పైసీగా కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రామ్స్ అబోనే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి 1 ఇంచ్ అల్లము, హాఫ్ గడ్డ వెల్లుల్లి గడ్డలు తీసుకునేసి రెబ్బలు వలిచి ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు. వేయించుకోవడానికి నూనె ఆయిల్ కావాలి. చూడండి మనము ఇలా కడిగి పెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునేసి 4 అవర్స్ తర్వాత మనము కడిగేయాలి. దీనికి పొట్టు ఉంటుంది లైట్గా, ఆ పొట్టు అంతా నీళ్ళల్లో వచ్చేస్తుంది. మనం నీట్గా పొట్టు లేకుండా కడిగి పెట్టుకోవాలి. కడిగి ఇలా సిల్వర్ జల్లెడలో వేసుకోవాలి. వేసుకుని ఒక 15 మినిట్స్ వరకు దాన్ని అలాగే వదిలేయాలి. ఏమైనా ఇంకా దాంట్లో వాటర్ క్వాంటిటీ ఉంటే మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా చూడండి, మొత్తంగా ఇలా మనము నీళ్ళ కింద వచ్చేటట్టుగా మనము పెట్టుకోవాలి. ఏమైనా నీళ్ళు ఉంటే కిందికి వచ్చేస్తాయి. ఒక 15 మినిట్స్ వరకు మనం పెట్టుకునేసి తర్వాత ఇవన్నీ మనము గ్రైండర్ వేసి రుబ్బించుకోవాలి. గ్రైండర్ అంటే మనకు కోన్ గ్రైండర్ లేకుండా మన ఇంట్లో వెట్ గ్రైండర్ ఉంటే మనం దాంట్లో వేసుకోవచ్చు. రుబ్బు రోల్ ఉంటుంది కదా, ముందైతే రుబ్బు రోల్లో మన పెద్దలు రుబ్బుతున్నారు. ఇప్పుడైతే గ్రైండర్లు ఉన్నాయి కదా మనకు అవైలబుల్గా. అది రాయితో వచ్చిన గ్రైండర్ ఉంటుంది కదా పెద్దది, దాంట్లో వేసి మనము రుబ్బించుకోవాలి. ఇది బాగా నురగగా రావాలి. అప్పుడు మన వడలు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇవైతే ఇప్పుడు నేను గ్రైండర్కి పంపిస్తున్నాను. అక్కడ ఇవన్నీ వేసి మనకు పేస్ట్ చేసి పంపిస్తారు. మనము దీంట్లో ఒక గుప్పెడంతా పక్కన తీసుకొనేసి మనం లాస్ట్లో పైనుంచి కలిపేసుకోవాలి. ఇవి కొన్ని గుప్పెడంతా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో చూసారు కదా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో. ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, వేయించడానికి ఆయిల్. ఓకే అండి, మనకు కావాల్సిన పదార్థాలు ఇవే. ఇప్పుడు ఇది రుబ్బుకొని వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వేయాలి అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నురగలాగా మనము రుబ్బుకోవాలి. ఇది రుబ్బిన తర్వాత మనము ఒక బౌల్ తీసుకునేసి ఇట్లా వేసి దీని మీద కవర్ వేసుకోవాలి. కొంచెం కవర్కి వాటర్ అద్దుకొనేసి వేసుకోవాలి, లేకుంటే కవర్ లేసి వచ్చేస్తుంది పైకి. ఇలా వేసుకోవాలి. ఇది జల్లెడ తీసుకున్నాను. మనం వేయించుకున్నాక ఈ జల్లెడలో వేసుకుందాము. కొద్దిగా బౌల్లో వాటర్ తీసుకోండి. మనము ఇట్లా వడల పిండి తీసుకున్నప్పుడు ఇట్లా చేయి ముంచుకునేదానికి కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది, చూపిస్తాను. చూడండి, మన ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనము ఇలా వాటర్లో డిప్ చేసుకునేసి ఇలా ఇదంతా బాగా కొంచెం
నురగగా ఉండేటట్టు చూసుకుని ఇలా మధ్యలో చిల్లు పెట్టుకునేసి చేతిలోకి తీసుకోవాలి. మెల్లిగా ఆయిల్లో వదులుకోండి. మరి నీళ్ళలో ఎక్కువ చేతులు ఏది చేయకండి. నీళ్ళు చేతి నుంచి విడిచేయాలి. మనకు బాగా క్రిస్పీగా కావాలంటే కొంచెం ఇలా పల్చగా కుట్టుకుంటే మనకు పల్చగా వస్తాయి. ఇలా మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. ఎర్రగా వేయించుకున్నాక మనము పక్కన తీసుకోవాలి. మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ అయ్యేటప్పుడు మనము దీన్ని ఇలా తిప్పుకోవాలి. చూడండి, మెల్లిగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోండి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, మన వడలు రెడీ అయిపోయాయి. క్రిస్పీ వడలు. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, 2 కర్రీస్తో పాటు మనం వడలు వేసుకున్నాము. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకు ఏ కర్రీలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ తప్పకుండా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.